సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు విష్ణు వన్ న్యూస్. సో ఈ రోజు ద ఓడిసీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అనమాట. అండ్ హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో క్రిస్టోఫర్ నోలన్ గారు ఒకరు. అండ్ నాకు కూడా చాలా ఫేవరెట్ క్రిస్టోఫర్ నోలన్ గారి సినిమాలన్నా ఆయన టేకింగ్ అయినా కూడా చాలా బాగుంటుంది. చాలా డిఫరెంట్ గా తీస్తారు సినిమాలన్నీ. అర్థం కావు, అస్సలు అర్థం కావు, బట్ చాలా బాగుంటాయి సినిమాలు. అండ్ ఇన్సెప్షన్ నేను 19 టైమ్స్ చూసాను. అండ్ నాకు థర్డ్ టైం అది అర్థమైంది. సో వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఒడిసీ టీజర్ కూడా చాలా బాగున్నది. అండ్ ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది అనమాట. చాలా వెయిట్ చేస్తున్నాను జూలై 17th కోసం ఈ సినిమా. ఈవెన్ ఇన్ఫాక్ట్ ధూమ్స్ డే అండ్ బెంగళూరు డే కంటే ఈ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో ముందైతే ట్రైలర్ చూసేద్దాం, దాని తర్వాత రియాక్షన్ అయితే ఇచ్చేద్దాం. సో లెట్స్ వాచ్ ద ట్రైలర్. అది ఎస్ యూనివర్సల్ పిక్చర్స్ 40. Tell me what you remember. A wife? A son? Tom Holland. And then what? We won the war. Help me go home. From Christopher Nolan. This is a household waiting for master. I want you to choose me. Ithaca's king is coming back. No, he's not. Whoa. What would he do if he came back here and find all these suitors in his house? You're pining for a daddy you didn't even know, like some sniveling bastard. Who's looking after your wife and son? Do you see? My dad is coming home, bringing vengeance. Bringing it all. On July 17th. Hey. I need everyone in this building dead. I can still save them. You're a man who needs to control his fate. But you cannot control this. That world is gone. No one could stand between me and home. Not even the gods. Keep us free! I think it's asleep. సూపర్. అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ మాన్స్టర్ ఫ్యాంటాస్టిక్. అండ్ yes, ద ఒడిసీ ట్రైలర్ క్రిస్టోఫర్ నోలాన్ డిఫరెంట్ గా ట్రై చేసాడు ఈసారి. కింగ్డమ్ ఆ టైమ్ లైన్ లో తీసుకెళ్ళాడు సినిమాని. అండ్ ఇప్పటి వరకు తను ట్రై చేయని జోనర్ ఇది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ విజువల్స్ అండ్ ఐమాక్స్ కెమెరాతో షూట్ ఎందుకు చేశారో ఇప్పుడు సినిమా చూస్తే అర్థమవుతుంది మనకు. జూలై 17. అండ్ బర్త్ అనిపించింది నాకు మాత్రం. అండ్ అందులో టామ్ హాలండ్ అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్, మ్యాట్ డామన్ కూడా ఉన్నారు. అండ్ స్టోరీ అయితే నాకు లైట్ గా అర్థమైంది. ఫస్ట్ టైం నాకు అర్థమైంది ట్రైలర్ చూసిన తర్వాత. ఓకే, ఎట్లా ఉంటది అని అర్థమైంది. సో మ్యాట్ డామన్ ఇస్ కింగ్ ఆఫ్ ద కింగ్డమ్ అండ్ టామ్ హాలండ్ తన కొడుకు. సో మ్యాట్ డామన్ సంథింగ్ ఎల్స్ తను బయటికి వెళ్తాడు కింగ్డమ్ నుంచి. సో అక్కడ రాబర్ట్ ప్యాటిన్సన్ విలనిజం మనం చూస్తున్నాం. సో హీ మేడ్ ఎ సివిల్ వార్. బట్ మ్యాట్ డామన్ ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది, అండ్ టామ్ హాలండ్ ఏం చేస్తాడు, అండ్ చాలా ఉన్నాయి. అండ్ జెండయ్య కూడా ఉన్నారు ఇందులో. సో ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్. సో మీరు ఎవరైనా ఒడిసీ ట్రైలర్ చూస్తుంటే మీకు ఎట్లా అనిపించింది కింద అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో మాకు ఇక్కడ ఐమాక్స్ అవైలబిలిటీ లేదు, బట్ మీకు అవైలబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఐమాక్స్ లోనే ఈ మూవీని చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇఫ్ లైక్ ద కంటెంట్. అండ్ మరి నెక్స్ట్ రివ్యూతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.